అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కళ్ళకి అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష లేని పార్టీ. మరి అంబటి రాంబాబు గారు మీలాంటి పేటీఎంలు పోసాని కృష్ణమురళి గారు ఒక పవన్ కళ్యాణ్ గారి భార్యని పచ్చిబూతులు తిడితే జగన్ గారు ఎఫ్డి చైర్మన్గా ఇచ్చారు. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వరి గారిని గత వీడియోలో పురంధేశ్వరి గారు అన్నాను, అది తప్పు. భువనేశ్వరి గారు అన్నమాట. భువనేశ్వరి గారిని మరి గన్నవరం వంశీ కానీ అంబటి రాంబాబు గారు మీరు కానీ బూతులు తిడితే అంబటి రాంబాబు గారికి మంత్రి పదవి ఇచ్చారు. ఆ రోజైనా ఏ రోజైనా కానీ అడిగారా? ఒక్కసారి చెప్పండి. మరి ఈ దువ్వాడ శ్రీను గారు పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని తిడితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మరి బోరుగడ్డ అనిల్ పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని రేపు చేస్తానంటే వాడి మీద కేసు కూడా పెట్టకుండా చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కన్న తల్లే కదా విజయమ్మ గారు, మరి శర్మిల గారు సొంత చెల్లిలే కదా. మరి భారతిరెడ్డి గారి పిఏ శ్రీరెడ్డి గారు కానీ వాళ్ళు మెసేజ్లు పెట్టి పచ్చి బూతులు పెట్టి తిడుతూ ఉన్నా కానీ ఆ మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఒక్కసారి చెప్పండి, మీ పార్టీలు ఇంతమంది ఇన్ని రకాలుగా ఎన్ని బాధలు పెట్టారు, ఎన్ని మెసేజ్లు పెట్టారు, ఎన్ని బండబూతులు తిట్టారు. మరి ఆ రోజు ఎందుకు అడగలేకపోయారు? ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు? ఒకసారి చెప్పండి. అంబటి రాంబాబు గారు, మీకు తెలిసి కూడా తెలియనట్టుగా ఇవన్నీ మర్చిపోతారు అని అనుకుంటారు. ఎలా మర్చిపోతారు? ఏ విధంగా మర్చిపోతారు? ఒక్కసారి మన రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పగలరా? మీరుండగానే పదవుల కోసం ఆశపడి కకృతిపడి ఇలా మాట్లాడి ఈరోజు అలా అడిగితే ఎలా బాగుంటుందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి. అదే మీ కర్మ ఫలం అనుభవించండి. అనుభవించకపోతే బాగుండదు. ఒక్కసారి తెలుసుకోండి. ఇవన్నీ వదిలేసి రాష్ట్ర ప్రజల మీదికి వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, వాళ్ళకు ఏం కావాలి అని అడగకుండా సిద్ధమా 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 అని వచ్చారు. మేము కూడా సిద్ధమే అన్నారు రాష్ట్ర ప్రజలు. 11 ఎమ్మెల్యేలు ఇచ్చేసి బయటికి గెంటేశారు. ఒక్కసారి చెప్పండి, ఇదేనా మీ పరిపాలన? అదేనా మీరు చేసిన 5 సంవత్సరాల పరిపాలన? ఒక్కసారి చెప్పండి. ఇంతమంది ఎమ్మెల్యేలు మీ పార్టీలో ఉంచుకొని అలా మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టుకుంటూ వీడియోలు బండబూతులు పెడుతూ మరి అటువంటి వాళ్ళని సహకరించుకుంటూ ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టుకొని వాళ్ళు మద్దతు పెట్టుకొని ఎలా అంటే అలా పెడితే ఎలా బాగుంటుందో ఒక్కసారి చెప్పండి. ఒక్కసారి చెప్పండి రాష్ట్ర ప్రజలకి, ఇది సహజమేనా? ఏది ఏమైనా మనం ఏం చేశాం, ఎలా చేశామో అని ఒక్కసారి ఆలోచించుకోండి. మన ఉప ముఖ్యమంత్రి వర్యులే కదా పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూతుర్లు అనవచ్చా? అనకూడదు కదా. భార్యలు అనవచ్చా? అనకూడదు కదా. అదేవిధంగా ఈ ప్రభుత్వంలోకినా మీ భార్యలు అంటే ఊరుకుంటారా? అందరు కదా. మీలాగా అంత పాపాత్ములు, అంత దుర్మార్గులు, అంత నీచులు, నికృష్టులు కాదు వీళ్ళు, మహానుభావులు. రాష్ట్రానికి ఇటువంటి వాళ్ళే కావాలి కానీ మీరు కాదు. అంబటి రాంబాబు గారు పోలవరం గురించి తెలియదు, రికార్డింగ్ డ్యాన్స్లు వేశారు రోడ్ల మీద. ఇటువంటి వాళ్ళని అధికారం లేదని బూతులు తిట్టుకుంటూ అధికారం ఉంది అన్న ఆవేదనతో అలా మాట్లాడారు. ఇది సహజమేనా? ఒకసారి చెప్పండి మా రాష్ట్ర ప్రజలకు. అందుకే కదా 11 ఎమ్మెల్యేలు ఇచ్చి బయటికి ఇంటేశారు. ఎదవన్నా వెళ్ళారా? ఇటువంటి పనికి మాలిన మాటలు మా కాదు. కొంచెం తెలుసుకోండి. ఏది ఏమైనా ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ పేటీఎం గాళ్ళు, అదే మగధీర సినిమాలో డైలాగ్ ఉందంట, హీరోయిన్ గారు మాట్లాడేది,
విన్న తర్వాత ఏదో మాట కింద మీ అయ్య అంటారంట. మరి మా అయ్య చనిపోయి దాదాపు 18 సంవత్సరాలు. మరి మా అయ్య చనిపోయాడు కదా, మీరెందుకు మరి? మీరు చచ్చిపోవచ్చుగా మరి, పనికి మాలిన ఎదవల్లారా. అదేదో ఎమ్మెల్యేల గురించి మేము మాట్లాడుకుంటే అదేవిధంగా మీరు మమ్మల్ని మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒకసారి తెలుసుకోండి. మీకు ఏదో మాటలు దుర్మార్గం మాట్లాడితే మీరు దుర్మార్గం మీకే వస్తుంది. గతసారి కూడా చెప్పా, మరి 3 భార్యలు 2 భార్యలు, ఏ ఒక్క భార్య కూడా నాకు పంపించడం లేక మీ చెల్లెలు మరి. ఎన్నిసార్లు చెప్పినా పదే అదే విధంగా చెప్తుంటారు. పంపించడానికి సహకరించరు, రారు, పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటుంటారు. మీ రాజకీయం మీది, మాది. మీరు ఓటుకు నోటు ఇస్తే బూతుల కాడికి వస్తారు, లేకపోతే రారు. మరి పిల్లల కింద మీ వాళ్ళని పంపించగా మరి, పనికి మాలిన ఎదవల్లారా. మా నాన్న చనిపోయి 20 సంవత్సరాలు, మా నాన్న లేడు, మీరు చచ్చిపోవచ్చుగా మరి. అలా అనటం మంచిది కాదు, సహజమైనది కూడా కాదు. కొంచెం మానుకోండి ఎదవనాయల్లారా. పనులు చేసుకోవడానికి చేత కాదు. ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి డప్పాలు కొట్టుకుంటూ బజార్లో బేకారుకు తిరుక్కుంటూ అదికి వస్తాడు, ఇదికి వస్తున్నాడు, అట్టేసరండి, ఇట్టేసరండి కాలు. అది నాకేం తగలదు, మీ కాలు మీకే పోద్ది. అది ఎప్పుడు తిరుగుతుంది మీ కాళ్ళు కూడా మీకు, అంతేగాని ఏముండదు. అటువంటి ఏదో పనులు, పనికి మాలిన పనులు మాత్రం చేయవలసిన అవసరం లేదు. ఏదో వాళ్ళ కొట్లకాడికి పోవటం, ధరల కోసం, బేరాల కోసం పోవటం, ఏదో ఇలా పనికి మాలిన వ్యవహారాలు, పనికి మాలిన పనులు మాత్రం వాడెవడు చెప్పి ఈడెవడు చెప్పాడు, వాళ్ళ బేరాల కోసం వాళ్ళు చూసుకుంటారు. మీరు పోతారు ఆల్రెడీ అని తెలియజేస్తూ, ఇటు పనికి మాలిన ఆలోచించబాకండి. ఏ ఒక్క ఎమ్మెల్యేలు కూడా ఎవరిని అనటానికి ఆస్కారం లేదు. వాళ్ళు అధికారంలో బాగా ఉన్నారు, బాగానే చేస్తారు, రాష్ట్ర అభివృద్ధి కావాలి. గత మీ వైఎస్ఆర్సీ పార్టీ ఏ ఒక్కటి కూడా చేయలేదు అని తెలియజేస్తూ, ఆ ఎమ్మెల్యేలైనా ఎవరైనా కానీ ఏ ఒక్క మాట అనటానికి ఆస్కారం లేదు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.